ఆరాధనా 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 ఆరాధనా. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక. ప్రియులరా, డిసెంబర్ మంత్ని ఒక అద్భుతమైన నెలగాను పిలిచే వారైతారు. మిరకల్ మంత్. ఎందుకంటే మనుషులకు కావలసిన అత్యధికమైన గొప్ప అద్భుతమైన సూచక క్రియ కార్యముగా నెరవేర్చబడిన కాలము ఈ డిసెంబర్ కాలముగా మనము జ్ఞాపకం చేయబడుతుంటున్నాము. మనుషులందరినీ రక్షించడానికి మానవతారముగా దేవుడు ఈ లోకానికి వచ్చి ఒక గొప్ప అద్భుతమును సృష్టించిన దేవుడిగా వెలిసిన వాడై ఉంటున్నాడు. కాబట్టి ఆ అద్భుతమును బట్టి నేను మనం ధ్యానించే వారిగా ఉంటున్నాం. ఈ అద్భుతమును గురించి ప్రవచింపబడి ఉంటున్నది. ఈ అద్భుతమును గురించి వాగ్దానం చేయబడి ఉంటున్నది. ఈ అద్భుతము గురించి ప్రార్థన చేయబడి ఉంటున్నది. ఈ అద్భుతమును గురించి ప్రకటింపబడి ఉంటున్నది. ఆ అద్భుతమే యేసు క్రీస్తు ప్రభు అయి ఉంటున్నాడు. 3 ప్రాముఖ్యమైన సత్య భాగమును గమనించినట్లయితే, అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి జ్ఞాపకం చేస్తూ 4వ అధ్యాయము 4-9 వచనంలో, పౌలు తన అతి భయంకరమైన పరిస్థితులలో చెరలలో ఉంటూ గాయాలతోనూ వేదనతోనూ హింసింపబడుతున్న అట్టి సందర్భంలో ఒక అద్భుతమైన క్రిస్మస్ సందేశమును లిఖించిన వాడిగా ఉంటున్నాడు. ఏమని అంటాడు అంటే, సంతోషించుడి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ప్రియులరా, ఇట్టి అననుకూలమైన పరిస్థితిలో పౌలు భక్తుడు ఏ విధముగా సంతోషముతో ఉన్నాడు, మనలందరినీ సంతోషముగా ఉండుడి అంటూ ప్రేరేపించిన వాడై ఉంటున్నాడు. దీనికి అర్థము యేసు క్రీస్తు ప్రభుల వారు కలిగిన జీవితము అత్యధికమైన సంతోషము కలిగి ఉంటది అంటూ అక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ లోకంలో క్రిస్మస్ ప్రారంభమైనప్పుడు ప్రతివారు భయంతోనూ ఆందోళనతోనూ చెందిన వారిగా ఉంటున్నారు. యోసేపు, మరియా, గొర్రెల కాపరులు, జ్ఞానులు, హేరోదు మహారాజు, అనేకులు తదుపరి కాలములో దేవుడు దర్శనము పొందుకున్న ప్రతి ఒక్కరూ దేవుని యందు సంతోషించిన వారిగా ఉన్నట్లుగా జ్ఞాపకం చేస్తుంటున్నారు. అందుకోసమే ద జాయ్ ఆఫ్ క్రిస్మస్ is not in the perfect circumstances but uncertainty of our life. మన అననుకూలమైన పరిస్థితులలో దేవుని యొక్క సంతోషమును పొందుకోవడమే నిజమైన క్రిస్మస్ అంటూ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 2వ ప్రాముఖ్యమైన సత్యము అదే 5వ వచనములో చూస్తే, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభువు సమీపముగా ఉంటున్నాడు. ఇందులో 2 ప్రాముఖ్యమైన విశ్వాసమైన సత్యములు గూఢార్థములు ఉంటున్నాయి. ఒకటి సహనమును, రెండోది సమీపము. ప్రియులరా, క్రిస్మస్ అనగానే మనం అన్నీ కూడా పంచేవారిగా ఉంటాము. గిఫ్ట్స్, కేక్స్, వివిధ రకమైన బట్టలు, వివిధ రకమైన గ్రీటింగ్స్ను అందజేసే వారిగా ఉంటాం. కానీ పౌలు భక్తుడు ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, ప్రభువు సమీపముగా ఉన్నాడని తెలుసుకొనుడి, అదే విధముగా మీరు సహనము కలిగి జీవించి ఆ సహనము ప్రతి వారికి ప్రకటించుడి, తెలియజేయుడి. ఆ తెలియజేయడంలోనే ఉంటున్నది నిజమైన క్రిస్మస్ అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుని బట్టి ఒకవేళ మన సహనమును, మన సాక్ష్యమును, మన సంతోషమును ప్రకటించలేని పరిస్థితిలో మనం ఉన్నట్లయితే మనము క్రీస్తు కనుగొనే వారిగా లేనట్టుగా జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఒకవేళ దేవుడు సమీపముగా ఉన్నాడు, దేవుడు మనతో ఉన్నాడు అనే ఒక సత్యము మనము గ్రహించలేని స్థితిలో ఉన్నట్లయితే, మనం ఎన్ని గొప్ప డెకరేషన్స్ వేసినప్పటికీ, ఎంత పెద్ద కేక్లు మనం పంచినప్పటికీ, ప్రతి వారికి హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అంటూ విషెస్ చెప్పినప్పటికీ, గొప్ప గొప్ప క్యారల్ సాంగ్స్ని, కీర్తనలు రచించి పాడి ప్రకటించినప్పటికీ, ఎన్నో గొప్ప
అద్భుతమైన మాటలతో ప్రార్థనలు చేసినప్పటికీ క్రీస్తు లేని క్రిస్మస్ను మనం జరుపుకోవడమే వ్యర్థము అంటూ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. అందుకోసమే ఈ క్రిస్మస్ కాలంలో మనమందరం కూడా దేవునిని ప్రార్థించే వారిగా ఉండాలి. ఏమని అంటే, ప్రభువా, నా కనులో ఉంటున్న ఆ పొరలను తీసివేసి నిన్ను తేటగా చూచే క్రిస్మస్ ఆనంద సంతోషమును సాక్ష్యము నాకు అనుగ్రహించు అంటూ నేడు మనము ప్రార్థన చేయవారిగా ఉండాలి అంటూ పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మూడవ ప్రాముఖ్యమైన సత్యము, ఈ క్రీస్తుని ఏ విధముగా కనుగొనాలి అంటూ పౌలు భక్తుడు సూచించిన వారిగా ఉంటాడు. దేని గురించి చింతించకుడు, ప్రతి విషయమునందు ప్రార్థన, విజ్ఞాపన, కృతజ్ఞతలతో దేవునిని సమీపించాలి, మీ విన్నపములను దేవునికి తెలియజేయాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటాడు. ప్రియులరా, ఏ విధముగా క్రీస్తు యొక్క సంతోషమును, ఏ విధముగా క్రీస్తుని కనుగొనే సహవాసము, సాక్ష్యము కలిగి ఉండాలి అంటే, మొట్టమొదటిగా ప్రార్థన, రెండోది విజ్ఞాపన, మూడోది కృతజ్ఞతార్పణ. ప్రార్థన ప్రతి వాటి కొరకు నిరంతరము ఎడతెగక ప్రార్థించు వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. రెండోదిగా విజ్ఞాపన, ప్రత్యేకమైన వారి కొరకు, ఎవరైతే నిరుత్సాహం ఉన్నారో, ఎవరైతే దిగులు చెందుతున్నారో, ఎవరైతే నలిగిన హృదయంతో ఉంటున్నారో, ఎవరైతే వారు క్షీణించిపోయిన వారిగా ఉన్నారో, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆ పద్ధతిలో విజ్ఞాపన చేస్తూ దేవుని ఇతరుల కొరకు ప్రార్థించే వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నారు. మూడోదిగా మరి నిత్యము దేవుడు అందించే మన ప్రార్థనలు వినే దేవుడై ఉంటున్నాడు కాబట్టి వాటి అందు దేవునికి కృతజ్ఞత చెల్లించే వారిగా ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ఈ క్రిస్మస్ నాడు మనము రిజాయిస్ చేస్తూ క్రీస్తుని చూసే దృష్టిలో మనము నూతనపరుచుకుంటూ దేవునిలో నిరంతరము అన్యోన్యత కలిగి జీవించే క్రిస్మస్ మనమందరం జరుపుకున్నటకు త్రేక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మహా గొప్ప కనికరము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. మా సంకటములలో, మా దుఃఖములలో, మా ఆయా పరిస్థితుల్లో మేము వెరవకుండా, దిగులు చెందకుండా నీ యందు సంతోషించే కృప మాకు మెండుగా దయచేసినందుకు వందనాలు. అందును బట్టే ప్రభా, ఈ లోకంలో నీవు జన్మించిన అరారవితారిగా జన్మించిన దేవుడు వింటున్నావు. మానవ బలహీనతలో, దుఃఖములో, ఆయాసంలో నీవు జన్మించిన వాడు వింటున్నావు. అట్టి యొక్క సాక్ష్యంను, అట్టి యొక్క సువార్త మాకు నిత్యము సంతోషము కలుగజేసే విధముగా ఉంటున్నది అంటూ జ్ఞాపకం చేసినందుకు వందనాలు ప్రభా. అదేవిధంగా ప్రభా, నీవు నిత్యము విడవక ఎడబాయక నిరంతరం ఇమ్మానుయేలు దేవుడుగా మాకు తోడుగుండి సమీపముగా ఉండి, ఇదిగో ప్రభా, నీవు మాకు సమీపముగా ఉన్నావనే దృష్టిని మా కనులకు దయచేయండి, మా హృదయములకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎటువంటి మసక, ఎటువంటి పొరలు మాకు ఉన్నప్పటికీ అవన్నిటి తీసివేసి నిన్ను తేటగా, స్పష్టముగా చూసే దృష్టిని, మనస్సును మా అందరికీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా ప్రభా, మా ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థిస్తున్నాం, మా తోటి వారి కొరకు, మా సంఘం కొరకు ప్రార్థిస్తున్నాం, మా సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా, మా అధ్యక్ష మండలి కొరకు ప్రార్థిస్తున్నాం, మా కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ క్రిస్మస్ యొక్క సాక్షి, సంతోష, సమాధానము ఎల్లప్పుడూ వారు నీ యందు పొందుకుంటూ నీకు నిరంతరము కృతజ్ఞతార్పణలు చెల్లిస్తూ నేను మహిమపరిచే సాధనముగా, సాక్ష్యముగా ఈ లోకంలో వర్ధిల్లుటకు నీ కృప భాగ్యం మాకు వెనుక దయచేసి ఇది నాశించులతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.